కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో విమోచించినవే నా రక్షణ. కొద్ది క్షణాలు కొద్దిసేపు మీకు వాక్యాన్ని ధ్యానించబోచుండగా దీనుడను అల్పుడైనటువంటి నన్ను నాకు జ్ఞానాన్ని విసిలువ చాటును మరుగు చేసి మీకు ఆత్మతో సంధించి మీకు జీవపు మాటలు ప్రతి ఒక్కరికి కూడా నేరుగా మీరే అనుగ్రహింపచేయమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. దయచేసి అందరూ వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఫంక్షన్ లో ఆ యొక్క పుట్టినరోజు వేడుకలో గెస్టులు అందరూ కూడా వెళ్ళిపోయారు. అప్పుడు వారికి గుర్తొచ్చింది మన బిడ్డ ఎక్కడ, మన కుమార్. వారికి ఎక్కడో చిన్న డౌట్ పడుతుంది. అక్కడ ఒక ఉయ్యాల ఉంది, ఉయ్యాల నిండా కూడా మనం మాట్లాడకపోతే, ఆయన మనము ధ్యానం చేయకపోతే, ఆయన మనం జ్ఞాపకం చేసుకోకపోతే ఇక కార్యక్రమానికి కొండలరావు గారు ఎన్నో వ్యయప్రయాసాలు వచ్చి మనందరినీ కూడా ఇక్కడ సమకూర్చినటువంటి ఈ కార్యక్రమానికి అర్థము పరమార్థము రెండు కూడా ఉండవు. కాబట్టి కొన్ని నిమిషాలు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, ఇక లోకానికి లోకరక్షణలో వచ్చినటువంటి అక దేవుడు రావాల్సిన అవసరత కనుక ఉన్నట్లయితే ఈ లోకంలో ఎవరు బ్రతకగలుగుతారు చెప్పండి? ఈ లోకంలో అప్పుడు తప్పు లేని వారు మాత్రమే బ్రతకగలుగుతారు, పాపం లేని వారు మాత్రమే బ్రతకగలుగుతారు. పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రముల జోటి, పశువుల తొట్టి రక్షకుండు దయించినాడట. మెరీ క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. అనుగ్రహం దేవుడి వల్ల కలగడం వల్లే ఏ కార్యక్రమాలైనా సరే ఆయన విజయవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి మంచి కార్యక్రమాలకి సిసిసి ఛానల్ని ఒక సర్వమత సౌభాతృత్వాన్ని పెంపొందించే విధంగా తీర్చిదిద్దడం, ఇక్కడ అందరూ అన్ని వర్గాల వారు మన తారతమ్యం లేకుండా కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం నిజంగా అదృష్టంగానే భావించాలి. ఇంత మంచి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న కొండలరావు గారికి ప్రతి వ్యక్తి కూడా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలని, మనం దేవుణ్ణి ఏ కోరుకుంటా ఆయన ప్రసాదిస్తారు అనే నమ్ముతూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా ట్రస్ట్లో అత్యంత ముఖ్యుడు మా బిక్కిన రవిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎవరో శ్యామం. ఓకే, ఇప్పుడు నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. మరి మా పెన్నుమరెడ్డి యేసోడు గారిని ఒకేస్తారు ఎంత సహకారం అన్నా అందిస్తూ ఉంటారు. కాకపోతే మాట్లాడు కానీ వేళ ఏదో ఒక పాట ఒక మెసేజ్ ఏదో క్రిస్మస్ ప్రత్యేకత అవుతుంది. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసోడు గారి
నేను ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే క్రిస్మస్ అన్నీ వెళ్తాను కానీ అంటే ఇప్పుడు నేను మొట్టమొదటిగా కొనడానికి కానీ ఇప్పుడే మాట్లాడుతున్నాను. కానీ మా ఊర్లో ప్రతి క్రిస్మస్కి నేను హాజరవుతాను కానీ నేను ఎప్పుడూ మాట్లాడను. పాలమూరు గ్రామంలో జరిగే ప్రతి క్రిస్మస్కి నా సహకారం ఫుల్గా ఉంటుంది. నేను మాత్రం ఎప్పుడు పాలమూరు మా పాత పాలమూరులో 18 లక్షలు పెట్టి నేను యేసుప్రభు గుడిని నేను కట్టించి నేను అప్పచెప్పించాను లేదు. కానీ ఏంటంటే మొట్టమొదటి క్రిస్మస్ మాట్లాడింది ఇదే ఫస్ట్ పేరు ఎత్తున్నారు. మా గ్రామంలో అందరూ వచ్చి అడిగారు. ఎవరు సహాయం లేకుండా ఎవరితో రూపాయలు తీసుకోకుండా నేను ఒక్కడనే 18 లక్షలు పెట్టి కట్టి ఆ శిక్షణ మా ఊరికి పెట్టడానికి అంతగా మాట్లాడారు. నెక్స్ట్ టైం స్పీకర్ అయిపోతాడు. ఇదే ఫస్ట్ టైం నేను కూడా విన్నాం. అలాగే మా బిక్కిన రైతు స్వాగతం పలుకుతాం. నాథుని ఆదేశాల మేరకు మన లోకల్ నాయకుడైనటువంటి పంతం కొండలరావు కులాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తూ ఉండటం చాలా ఆనందకరం. ఆయన ఆశయం ఏంటంటే ఇక్కడ మనందరికీ కూడా మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఇందా చూసాం. ఆ కొవ్వొత్తుల్ని వెలిగించారు. ఇక్కడ కొన్ని వందల మందితో కొవ్వొత్తులు మన కార్తీక మాసంలో కొన్ని లక్ష దీపోత్సవాలు చేస్తూ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పని కోరుతూ ఆయన ఒక మహావృక్షం లాంటి ఎంతో మందికి మనలాంటి వ్యక్తులకి నీడనిచ్చే వృక్షం. చెట్టు చెడు వాయువులు సేకరించి మంచిని ఎలా బయటకు ఇస్తుందో అలాగా మనందరికీ మంచిని ఇలాంటి పుణ్యాన్ని పంచే మహానుభావుడు. ఆ చెట్టు నీడలో ఉన్న మనలాంటి వాళ్ళు తింటున్నారా లేదనే కాకుండా చెట్టు పైన ఉండే పక్షులు కూడా ఆ ఏం తింటున్నాయని చెప్పని పశు పోషకుడు మన కన్నవారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వాటిల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలని చెప్పని కోరుతూ తెలుసుకుంటున్నాను. రామాలయ కంపెనీ ప్రెసిడెంట్ అప్పారావు మాట్లాడాల్సిన వీరా గోవింద్. జన్మదిన వేడుకలు చాలా అపూర్వంగా వైభవంగా గౌరవనీయులైనటువంటి మా ఐశ్వర్య శ్రీను ఎం శ్రీనివాస్ ఎక్కడున్నా సరే రావాలి. ఎం శ్రీనివాస్ ఒకడు, గంటా సునీల్ అక్కడికి మొన్న రాలే. మాస్టర్ ఈయన రిటైర్డ్ టీచర్. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది మాకు సహకరిస్తున్నందుకు. అలాగే క్రిస్మస్ థ్యాంక్ యూ. అలాగే థ్యాంక్ యూ అప్పారావు. వీళ్ళంతా కూడా మాకు దీపోత్సవం ఎదురయ్యారు. అలాగే మా దొల్ల మాస్టర్ గారు కూడా చిరు సత్కారం. అలాగే కోట్ల సురేంద్ర కూడా కావాల్సిన సహకారాలు అందిస్తూ ఉంటాడు. అలా పట్టుకో, అది రివర్స్లో పట్టుకుంటే అది కూడా రాదు మా వాడికి. ఇందాక ఇంకా ఏసోడు మాటలు వచ్చినాయి. ఎవడో మాట్లాడతాం వీటిలో కూడా పాడి. అలాగే అనంత లక్ష్మి ఆ రమేష్ ఎక్కడున్నాడు మరి ఇప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేసి ఏం చేస్తాం. థ్యాంక్ యూ అనంతలక్ష్మి. అలాగే కూడా ప్రత్యేక పద్ధతులు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన పిచ్చుకు సత్యం థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే శ్రీహరి కేటో శ్రీను ఉన్నాడా మాకు చుండి, మాకు చిన్నప్పటి నుంచి ఇది మంచి మిత్రుడు, చాలా మంచి వ్యక్తి నా దగ్గర. చాలా మంచి సర్వీస్ చేస్తారు. అలాగే నొడగల సుధా ఒకసారి వెళ్ళిపోతుంది. మా ఆ టైప్ కొద్ది స్పీడ్ క్యాండిడేట్ బాగా వర్క్ చేయడం టాప్. కానీ మా ప్రకాష్ గారు నాకు చాలా క్లోజ్, చాలా మంచోడు. అంటే మనం ఇక్కడికి తర్వాత చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గా. ఇవన్నీ కూడా కాగడాలు అయి చేయడం. ఇంకా మన బొగ్గ పండు మా జూనియర్ టెక్నీషియన్ ఇతను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం సాయి ఇతను కూడా టెక్నీషియన్. వీళ్ళంతా కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మణిబాబు హ్యాపీ. పూర్తిగా అంటే నేను ఏ ఫంక్షన్ చేసినా అది ఏముండదు, సరదాగా వచ్చి అలా నుంచి మాకు కనపడితే సరిపోతుంది. సూర్యబాబుకి
రైట్, థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్ వచ్చారు. నేను మనకి ఈయన ఇప్పుడు మా మ్యూజిక్ మాస్టర్ గారు ఏ స్థాయికి వెళ్ళారంటే దేవిశ్రీ ప్రసాద్ దగ్గర రావమ్మ గారు కూడా చక్కగా ఉత్తరాళ్ళందరూ ఇక్కడికి వచ్చి టీ కాఫీ తాగుతున్నారంటే మామూలుగా మా ఆఫీస్ కాదు, ఇక్కడే మన కొబ్బరి బండాలు అవి అమ్ముతూ ఉంటారు. థ్యాంక్ యూ. మధుర్ హ్యాపీ క్రిస్మస్. పక్క పెట్టుకో. మన దైవజ్ఞుడి కింద ఉన్నాడు సుకుమార్ అయితే రెండవది మామూలు జనరల్కి ఫంక్షన్ అంతటికి ఏర్పాట్లు అవి చూడటం మా సిసిసి స్టాఫ్ మొత్తం అందరూ కూడా చాలా కష్టపడి చేశారు. అలాగే చిన్నాని మన లాస్ట్ హోటల్ అతను చేసిన మహాలక్ష్మి చిన్న భోజనాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత మా స్టాఫ్ అంతా కూడా చాలా కష్టపడ్డారు. ఈ దీపోత్సవం దీన్ని కూడా ఎందుకు చేయడం అంటే ఒకటి క్రిస్మస్ పండుగ వాళ్ళ చేయడానికి, రెండోది మీరు అందరూ కష్టపడి చేసిన దానికి ఏదో పార్టీగా రెండు పెట్టడం, రెండు రకాలుగా ఉపయోగపడడానికి అని చెప్పి పెట్టడం జరిగింది. అందుకని 38, 39 వాటి నుంచి వచ్చిన మహిళలు కానీ అందరూ యూత్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, శివ నువ్వు కూడా ఒకసారి శివ దిడ్డు మనం ఒక విశ్వాసం ఉండి ఆ విశ్వాసంతో నమ్మకంతో ముందుకెళ్ళి ప్రార్థన చేసినట్లయితే దానికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, సాక్ష్యం అంటారు వాళ్ళు ఈ క్రిస్టియానిటీలో. మీకు సాక్ష్యం ఏమిటి అన్నట్లయితే మా సుకుమారు ఒక యాంకర్ కింద ఉండి ఎంతోమంది తన మాటల ద్వారా తన యాంకరింగ్ ద్వారా అలరిస్తూ వినోదపరుస్తున్నటువంటి వ్యక్తి సడన్గా నీ మార్గం ఇది కాదు, నువ్వు ప్రజలకి దైవభక్తి వరకు మార్గాన్ని నడుపు అని చెప్పి దైవ మార్గం నడపమని చెప్పి సూచించడం వల్ల ఆ ప్రభు అతను ఈవేళ యాంకర్ నుండి ఒక పాస్టర్గా మారి ఎంతో మందికి ఆ దేవుడి మార్గం వైపు నడిపిస్తున్నటువంటి వ్యక్తి. అతను అంత చక్కగా ఈవేళ ఎంతో మంది అతని సంఘ సభ్యులు ఉన్నారు. ఏదైనా సరే మనం అనుకునే భక్తితోటి ఒక నిజమైన మార్గంలో నడిస్తే తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను కూడా దానికి సాక్ష్యమే. ఏ దేవుడు అవనే నేను చాలా కష్టపడి పైకి వచ్చాను. ఒక సింగిల్ ప్యాంటు షర్ట్ తోటి బయటకు వచ్చి నేను ఈవేళ ఇంతమందిని డబ్బు సంపాదించుకోవచ్చు, ఇంతమందిని సంపాదించి అందరూ హృదయాల్లో ఒక మంచోడి కింద, నేను మంచోడో చెడ్డో నాకు తెలియదు కానీ మాత్రం అందరిదే అది దేవుని ఆశీస్సులే. అలా ప్యాంటు షర్ట్ తోటి వచ్చేది ఇంట్లో తగ్గుపడి నా పట్టుదల ఎక్కువ. నాకు చెప్పిన పని జరగకపోయినా నేను చెప్పింది వినకపోయినా ఆ మార్గంలో నడకపోయినా, అంటే వినమనంటే నేనేం ముళ్ళుల్లో దూకమంటే దూకడం కాదు, గోతులు దూకమంటే వెళ్ళలేదు అన్నది కాదు. మనం చెప్పిన మార్గంలో వెళ్ళకపోతే నువ్వు దెబ్బతినేస్తావు అని మనం చెప్పాక నేను వెళ్తాను అన్నాడు అనుకోండి, వాడు పడిపోతే కొనరా మనిషి పడిపోయాడు అంటారు. నాకు అది ఇష్టం ఉండదు. నా మనుషులకి నేను చెప్తాను మార్గం, అది మంచిదని అనుకుని వాళ్ళు మార్గంలో వెళ్తే ఇదిగో సుకుమార్ లాగా అవ్వచ్చు, లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు. ఇక్కడ నేను పేరు చెప్పాల్సిన పని లేదు, మీ అందరికీ తెలిసి ఉంటుంది వాళ్ళందరూ ఎలా అయింది. నేను అలా ఉండనంటే నేను అక్కడికి కుక్క పిల్ల ఎలాగన్నా పోతున్నాను ఏమో అనుకోవద్దు. నాకు అందరూ సమానం. జీవి అనేటువంటి వ్యక్తి గౌరవాలు, వాళ్ళకి భూమి మీద స్వేచ్ఛ ఉందో వాళ్ళు జీవించేలా చేయాలి. దానికి మనం ఇలా చెప్పినట్టు అప్పారావు ప్రేమను పెంచు ప్రేమను ఉంచుకో అని చెప్పాడు. ఆ రెండాటిని నేను ఈ క్రీస్తు సంబోధించినటువంటి వాక్యం ద్వారా ముందుకు వెళ్తున్నాను. ఇంత ఓపికగా దేవుని యొక్క వాక్యాలను విన్నందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. గౌరవిస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. దేవుడు కొంతమందిని మన జీవితాల్లో ఒక ఆశీర్వాద కారకులుగా దేవుడు నియమిస్తాడు. అటు రీతిగా దేవుడు మనకి ఇచ్చిన భాగ్యము, మనకి ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదము మన కొండలరావు గారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపడుతుందా?